49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు రహస్యతంత్రం కార్యక్రమంలో ధర్మస్థల విశిష్టత గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రాజన్ నంబూద్రి గురువుగారు. మరి గురువుగారితో మాట్లాడి ధర్మస్థల విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, రహస్యతంత్రంలో గత కొన్ని ఎపిసోడ్స్గా అద్భుతమైన టెంపుల్స్ విశేషాలని, దేవాలయాల యొక్క విశేషాలను తెలియజేస్తున్నారు కదండి. మరి ఈరోజు ధర్మస్థల గురించి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యానమ చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. మంజునాథ స్వామివారు ధర్మస్థల, ఆ స్వామికి మనకు 2 నేత్రాలు సరిపోవచ్చు చూడడానికి. తిరుపతిలో ఎంత పబ్లిక్ ఉంటారో దానికి రెట్టింపులు పబ్లిక్ అక్కడ స్వామికి 365 రోజులు పబ్లిక్ ఉంటారు నిత్యం. సాధారణంగా ఆలయం అనేది ఎక్కడైనా కొండపైన లేదంటే ఇంకెక్కడైనా స్వయంభుగా రావటం అప్పుడిని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మంజునాథ స్వామిది ఒక అద్భుతమైన ఒక కథ. ఒక భక్తుడి, ఆ భక్తుడు తపస్సు ఆచరించి స్థిరపడిన వంటి ఇంట్లో స్వయంగా పార్వతీదేవిను శివుడు అక్కడ వచ్చేసి ఆ ఇంట్లో ఉంటాను, మేము ఇక్కడే స్థిరపడిపోతాము అనేసి చెప్పిన వంటి కర్మభూమి, పుణ్యభూమి, దేవభూమి మన భారత ధర్మస్థల. ఈ ధర్మస్థలలో వారు కోరి నిలబడి నచ్చి ఉండిపోవటానికి చాలా విశేషం. మీరు ఈ మధ్యకాలంలో మంజునాథ సినిమా అనేసి ఒక పిక్చర్ వచ్చింది, కోటిలింగాలతో ఇచ్చేయటం. అప్పుడు ఈ మంజునాథ స్వామి ఎప్పుడైనా ఒక అద్భుత లింగోద్భవములో స్వామివారు కనపడతారు. అంటే సాధారణంగా లింగం ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి మనకి లింగోద్భవంలో స్వామివారి యొక్క దేహం అనేది కనపడడం జరుగుతుంది. అక్కడ సాధారణంగా అన్ని ఆలయాల్లో పార్వతీదేవి, ఉమాదేవి, భగవతి, నారాయణి అని ఇలా ఉంటుంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు కన్యాకుమారిగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఆలయం అంతా కూడాను గంధపు చెక్కతో కట్టినటువంటి ఆలయం. మీరు ఆలయ లోపల ప్రవేశిస్తే ఆ సుగంధము అంతా కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఆ గంధపు చెక్క వాస పరిమళం వస్తుంది. ఆ రోజుల్లో రాజులు కట్టినటువంటి ఇది శాండల్వుడ్. ఇప్పుడు కూడాను మీకు చుట్టూ శాండల్వుడ్డే ఉంటుంది. మధ్యలో వెండి, బంగారంతో కట్టినటువంటి గోపురము, తాపరి అన్నీ వేసి ఆ స్వామివారు స్థాపించారు. అది ఎందుకు అప్పుడు వచ్చినారంటే ఆ స్వామి ఆ భక్తుడు సేవకు అర్పణమై నిదర్శనంగా నేను ఇక్కడ ఉండిపోతాను అప్పుడిని ఇద్దరు కూడా సతీ సమేతంగా అక్కడ ఉండిపోయినారు లోక కళ్యాణార్థానికి. ఆ స్వామి ఇష్టమైనాడని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడాను ఆ స్వామివారికి ఆ ఇల్లు ఇచ్చేసి పక్కనే ఉండిపోయి ఆ స్వామికి సేవ చేసుకుంటూ ఉండిపోయారు. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. అక్కడ బేసిక్గా దేంటి విశేషం అప్పుడే సకల అష్టదోషం. అక్కడ సకల అష్టదోషం అంటే ఏంటి అంటే ఒక రకంగా మనము ఎలా చెప్పాలంటే అష్టదళితం అని అనుకోవచ్చు. సారీ, ఏమనుకోవద్దు. ఆ దోష నివర్ధనము ధర్మస్థలలో తీరుతుంది. ధర్మస్థల ఏంటంటే ధర్మానికి సంబంధించినటువంటి కర్తవ్యం. మీ యొక్క పాపకర్మాలని మీ కర్మానుసారూపకంగా ఏదైతే ఉందో ఆయన అక్కడ ఉండి ఆ ఒక పరిహారం ఏంటితో సంబంధించినవంటి అంతా కూడా అక్కడ చేస్తారు. అక్కడ ఇంకోటి ఏంటంటే తులాభారాలు అన్నీ ఉంటాయి కొన్ని ఆలయాల్లో. అమ్మా కొన్ని ఆలయాల్లో అన్నము దానం చేయటము, ధాన్యం దానం చేయటము అప్పుడనే ఉంటుంది. అక్కడ వచ్చేసి మీకు 250 రూపాయలు నోటు ఇస్తే వాళ్ళు 250 రూపాయలు కాయిన్స్ ఇస్తారు, కనకం. ఆ కనకాన్ని ఆ ధర్మస్థలం ముందు ఉన్నటువంటి లింగానికి మీరు దానం చేయాలి. అప్పుడు ఆ చేసినప్పుడు మీరు చేసుకున్నటువంటి పాపకర్మలు ఏదైతే ఉందో కనక స్వరూపంగా వెళ్ళి మీకు మోక్ష మార్గంగా కనపడుతుందనేసి ఒక ఇతిహాస పురాణం. అక్కడ అన్నప్రసాదం చాలా విశేషం. అక్కడ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా అన్నపూర్ణ హాల్ ఉంటుంది, అక్కడ అన్నం తినాలంటే చాలా అద్భుతమైనటువంటి ప్రసాదంగా మనం స్వీకరించాలి. స్వామికి విశేషమైనటువంటి అభిషేకం అంటే సాధారణంగా ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో మనలాగా దగ్గర ఉండేసి అన్ని విధాలుగా అభిషేకాలు చేసేటట్టుగా ఉండకుండా అక్కడ వచ్చేసి వాళ్ళంతా వాళ్ళే చేస్తారు. మనం టికెట్ తీసి మనం కొని ఇచ్చేసుకుంటే
దగ్గర ఉండి మనకు చేయించారు. మనం బయటనే ఉంటాం కానీ అది అక్కడ అభిషేకాలు కానీ పూజలు కానీ మీ పేరు మీద అవుతుంది. ఆ స్వామివారిని చూసి ఎప్పుడు కూడా దాంపత్యంతో కానీ కుటుంబ సభ్యులతో వెళ్తేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఆ ధర్మస్థల వైబ్రేషన్స్ చాలా అద్భుతం. ఒక రాజు నిర్మాణం, ఆ రాజు అంటే ఒక భక్తుడి దగ్గర నుంచి ఆ స్వామివారు నిలబడ్డ తర్వాత రాజు ఒక టేకప్ చేసుకొని ఎవరైతే కర్ణాటక రాజు ఉన్నారో అప్పట్లో ఆయన అంతా కూడా దాదాపు ఒక నియర్లీ 50-60 ఏకర్స్ అంటే 100 ఏకర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. 100 ఎకరాల్లో ఒక స్వామివారి ఒక ఆలయం నిర్మాణం చేశారు. కంప్లీట్గా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా జనమయం. ఆ రథము చూస్తే గంధం చెక్కతో రథం ఆ రోజుల్లో చేసింది దాదాపు 500 ఏళ్ళు 1000 ఏళ్ళ కింద చేసినటువంటి గంధం చెక్క రథాలు ఇప్పటికీ అది యాంటిక్ పీస్గా పెట్టారు. అంటే బాగా పాడైపోయింది. ఈ మధ్యలో అన్ని స్వర్ణ రథాలు వచ్చేసాయి. ఆ రథాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే కూడా శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ స్వామివారి ఒక ఎప్పుడైనా విశేషమైన రోజు కానీ అప్పుడు అక్కడ ఆచారం ప్రకారంగా ఆ స్వామివారి ఉత్సవానికి ఆ బంగారపు రథంతో పెట్టి ఆ మాడ వీధులు అంతా తిప్పుతారు. అది చూడడానికి కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఉభయ రాష్ట్రాలు అందరూ కూడా వస్తుంటారు. ఎక్కువ శాతం లింగాయతులు వస్తారు. లింగాయతులు స్వామివారికి చాలా ప్రీతికరము కాబట్టి అక్కడ విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేయటం అనేది జరుగుతుంటుంది. గురుగారు చాలా చక్కగా ధర్మస్థల గురించి వివరించి తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.